హనుమంతుడు లంకలో శనిదేవుణ్ణి రక్షించిన కథ కూడా ఎంతో ప్రాచుర్యం పొందిన ఒక ఆసక్తికరమైన పురాణగాథ. ఇది శ్రీరామాయణంలో హనుమంతుడి లంక ప్రయాణ సందర్భంలో జరిగింది అనే నమ్మకం. హనుమంతుడు శ్రీరాముడి సందేశాన్ని సీతమ్మవారికి అందించేందుకు లంకకు వెళ్లినప్పుడు రావణుడి పుష్కలమైన భద్రతను దాటి అశోకవనంలోకి ప్రవేశిస్తాడు. అక్కడ సీతమ్మవారితో మాట్లాడిన తర్వాత హనుమంతుడు లంకను తగలబెడతాడు. అప్పుడు అతను రావణుడి రాజమహల్, అసురుల పట్టణమంతా తగలబెడుతూ తిరుగుతాడు. అదే సమయంలో లంకలో ఉన్న ఒక నిర్దిష్ట జైలు గదిలో శనిదేవుడు బంధించబడి ఉంటాడు. రావణుడు తన కర్మ ఫలితాలను తప్పించుకోవాలన్న ఉద్దేశంతో శనిదేవునిని బంధించి ప్రపంచానికి అతని దృష్టి పడకుండా జాగ్రత్త పడతాడు. శనిదేవుడు ఎంతో కాలంగా ఆ బంధనంలో బాధపడుతూ ఉంటాడు. అయితే హనుమంతుడు తగులబెడుతూ ఆ జైలు దగ్గరికి చేరుకుంటాడు. తనదైన శక్తితో ఆ జైలు గోడలు ఛిద్రమయ్యేలా చేస్తాడు. శనిదేవుడు బయటకు రావడానికి అవకాశం కలుగుతుంది. శనిదేవుడు హనుముని చూసి ఎంతో సంతోషిస్తాడు. ఆయనన్నాడు, ఓ హనుమా, నీవు నన్ను ఈ బంధనాల నుండి విడిపించావు. నేను నీకు ఎంతో కృతజ్ఞుడిని. నీ భక్తులు ఎవరైనా శనివారం నాడు నిన్ను ఆరాధిస్తే వారికి నా దృష్టి పడదు. వారిని నేను కష్టాలకు లోను కాకుండా చేస్తాను. అప్పటి నుండి శనివారాలలో హనుమంతుడిని పూజించేవారు శనిదోషం నుండి తప్పించుకుంటారని నమ్మకం వచ్చింది. ఈ కథను ముఖ్యంగా ఈ 3 సందేశాల కోణంలో చూడవచ్చు. భక్తి మరియు ధైర్యం. హనుమంతుడి ధైర్యమే లంకలో శనిని విడుదల చేయడానికి కారణం. ధర్మవంతులైన వారు ఎప్పుడూ దుష్టులపై గెలుస్తారు. శనిదేవుని అనుగ్రహం పొందాలంటే హనుమంతుని భక్తిని కలిగి ఉండాలి.